ప్రతిసారి నీకు మెడిసిన్స్ తో పాటు ప్రాణిక్ హీలింగ్ సెషన్స్ కూడా కలిపి ట్రీట్మెంట్ చేశాను కదా, నీకు ఎలా రిలీఫ్ పొందావు అనేది ఒకసారి నీ ఎక్స్పీరియన్స్ అనేది మాకు ఒకసారి షేర్ చేస్తావా? నా పేరు శాంత్ కుమార్. నేను ఆల్మోస్ట్ ఒక 30 days నుంచి నిద్ర లేకపోవడం, తర్వాత గిడ్డీనెస్, తర్వాత యాంగ్జైటీ ఇట్లాంటివి చాలా ఫేస్ చేశాను. ఒక 15 days ముందు కళ్ళు తిరిగి పడిపోయాను. అయితే ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయాను, నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని నేను న్యూరాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ సిటీ స్కాన్, తర్వాత మెడిసిన్ ఇచ్చారు. బట్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఒక 5 days తగ్గింది. 5 days తగ్గింది. తర్వాత మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయాను. తర్వాత మన డాక్టర్ ప్రత్యూష మేడం కలిసాను, మా ఫ్యామిలీ డాక్టరే. గుర్తొచ్చి వెళ్ళాను మేడం దగ్గరికి. వెళ్ళి కలిసాను, మేడం ఇట్లా ఉంది నా పరిస్థితి, ఇట్లా నిద్ర లేకపోవడం, 30 days లో ఒక 20 days లో పెళ్ళి ఉంది అని చెప్పి ప్రెషర్ గా ఫీల్ అయితే మేడం సరే ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్పి నాకు యాక్చువల్లీ అందరు డాక్టర్ల దగ్గర ఏమవుతుందంటే ఓన్లీ మెడిసిన్ మాత్రం ఇస్తారు. కానీ డాక్టర్ ప్రత్యూష మేడం దగ్గర మాత్రం మెడిసిన్ తో పాటు ప్రాణిక్ హీలింగ్ అంటారు ఒక కొత్త రకమైన ట్రీట్మెంట్ ఉందన్నమాట. దానివల్ల నేను సరే చూద్దామంటారా, నేను కూడా మేడం చెప్పడం వల్ల తగ్గుతుంది అంటారని చెప్పడం వల్ల నేను కూడా ఒక 3 days అడ్మిట్ అయ్యాను మేడం దగ్గర. మెడిసిన్ తో పాటు 3 ప్రాణిక్ హీలింగ్స్ అటెండ్ అయ్యాను నేను. ఒక్కొక్కటి 3 days ఉంటుంది, 3 days తర్వాత ఉంటుంది. అట్లా నాకు ప్రాణిక్ హీలింగ్ అండ్ టాబ్లెట్ల వల్ల నాకు ఎంత బెనిఫిట్ అయిందంటే నాకే అనిపించింది, అరే ఇది నిద్రపోతుంటే నాకు ఎంత మంచి ఫీలింగ్ అయింది. 3 days నేను బయట ఆల్మోస్ట్ ఒక 30,000 ఖర్చు పెట్టాను. కానీ డాక్టర్ మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాణిక్ హీలింగ్ తర్వాత నాకే అనిపించింది ఎంత ఈజీగా తగ్గిపోయింది ఏంటి నాకు ప్రాణిక్ హీలింగ్ వల్ల అంటారని నాకే అనిపించింది. దానివల్ల నేను చాలా బెనిఫిట్ అయ్యాను. మేడంకి ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఇప్పుడు చాలా నా పని నేను చేసుకోగలుగుతున్నాను, నా పెళ్లి పనులు కూడా అవుతున్నాయి. తర్వాత నేను ఇప్పుడు అసలు తల కూడా ఒప్పలేకపోయాను, ఇప్పుడు తల ఒప్పగలుగుతున్నా, సంతోషంగా కూడా మాట్లాడగలుగుతున్నాను. మేడంకి ఎప్పుడు రుణపడి ఉంటాను.